లెదరేగా? అవును సాబ్. ఓ 10 ఇవ్వు. పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. అయ్, హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే టాక్సిక్ అనే సినిమా చూసి వచ్చానండి. కేజీఎఫ్ తర్వాత యష్ గారి దగ్గర నుంచి వస్తున్న సినిమా. ఎంతో ఆశతో వెళ్ళాను. సినిమా స్టార్టింగ్లో ఒక పెద్ద డిస్క్లైమర్ వేశారండి. వాళ్ళే చదివి వినిపించారు. ఎందుకో నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ సినిమా అంతా చూశాక అర్థమైంది. సినిమా చూసినాక మీకు ఏమైనా మాకు సంబంధం లేదని. చాలా కష్టపడి పైకి వచ్చిన నటుడండి యష్ గారు. ఆయన కెరీర్ని మొత్తం నాశనం చేసే అంత సత్తా ఉందండి ఈ సినిమాకి. సినిమా కాస్త అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు, చూడండి, ఒకసారి చూడొచ్చు అని చెప్పే పాజిటివ్ రివ్యూవర్ని నేను. ఎంత పాజిటివ్గా చూసినా అస్సలు బాగాలేదండి. ఇక డైరెక్టర్ గీతా మోహన్ దాస్ గారు, వావ్, సూపర్ ఉమెన్. అసలు భలే తీశారు మేడం సినిమా. నాకు తెలియక అడుగుతాను, సినిమా చూశాక మీకైనా అర్థమైందండి సినిమా? కథనం, స్క్రీన్ ప్లే ఏది ఒక్క అంశం కూడా బాగుంది అని చెప్పడానికి లేదు. ఆ డైలాగ్స్ అయితే మరీ వరస్ట్గా ఉన్నాయి. మధ్య మధ్యలో హాట్ సీన్స్ ఉండాలి, ఆ మాత్రం ఉండాలి అన్నట్టు. గన్స్, ఫైట్స్. థియేటర్లో ఈ సినిమా చూడలేక విసిగిపోయానండి. మరీ ఇలా అన్నీ బాగాలేదని చెప్తే బాగాలేదులే, కానీ కొంచెం ఏమన్నా పాజిటివ్ ఉందంటే కొంచెం కియారా అద్వానికి హీరోకి మధ్య వచ్చే లవ్ ట్రాక్ కాస్త బాగుందని అనిపించింది. సినిమాకి ఎందుకు ఎంత ఖర్చు పెట్టారో తెలియదు, అక్క ఎలా పెంచిందో తెలియదు, లవర్ మీద ఎందుకు కోపం వచ్చిందో తెలియదు, పిల్లోడిని ఎందుకు చంపాలనుకున్నాడో తెలియదు. చివరికి ఇదంతా హీరో ఒక సైకలాజికల్గా ఇమాజినేషన్ చేసుకుంటున్నాడని తెలిసే సమయానికి మనకి పిచ్చెక్కేస్తుంది. అయినా పర్వాలేదు, 300 పెట్టి టికెట్ కొని చూసిన తర్వాతే నమ్ముతాను అని అనుకుంటే మీ దగ్గరలో థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి షేర్ చేయండి. వాళ్ళ డబ్బులైనా కాస్త సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. దిస్ ఇస్ అశోక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.